నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రౌడీ షీటర్లు ఇక ముందు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తన కలిగి ఉంటే రౌడీ షీట్ ఎత్తివేస్తాం. ప్రవర్తనలో మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తాం. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. మంచిర్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హయాంలోనే జరిగింది. పట్టణ అభివృద్ధిని జీర్ణించుకోలేక టీఆర్ఎస్ పై బురద చల్లుతున్న కాంగ్రెస్ నాయకత్వం. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలి. రెబ్బెన సీఐ చిట్టిబాబు ఆధ్వర్యంలో తిర్యాని మండల కేంద్రంలో సీఆర్పీఎఫ్ బలగాలతో కవాతు. రౌడీ షీట్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిఘాతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్లోని మంచిర్యాల పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లాలోని రౌడీ షీటర్లలో మార్పు కోసం కౌన్సిలింగ్ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ గతంలో నేరాలకు పాల్పడి రౌడీ షీట్ ముద్ర పడిన వారు నేర ప్రవృత్తిని వీడి సమాజంలో మంచి నడవడికతో కొనసాగాలని, నేరస్తుల తొందరపాటుతో నేరాలు చేసిన వారి కుటుంబ సభ్యులు సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని, నేరస్తులు ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని, చట్టం ముందు అందరూ సమానులేనని, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు. రౌడీ షీటర్లు కుటుంబాలు మరియు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని, జిల్లాలో నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని అన్నారు. చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, భూకబ్జాలు, ప్రజలను భయపెట్టడం, ఆస్తులు ధ్వంసం వంటి చట్ట విరుద్ధ పనులకు పాల్పడితే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిస్తూ రౌడీ షీట్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేక బృందాల ద్వారా నిఘా ఉంటుందని అన్నారు. నేర ప్రవృత్తిని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నామని, మారకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లో ఈ మనుషులు కొడుకులు ముదిరిపోతుంటే ఎంత బాధ వేస్తున్నారు. ఏమన్నాడు వాడు? తప్పై కొంచెం మాస్క్ వేసుకొని వచ్చారు సార్. మాస్క్ వస్తే పోలీసులు అని తెలియదు సార్. ఆరుగురు మనకు ఈ టైం ఆల్రెడీ కోడ్ వచ్చింది. పార్లమెంటరీ ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు May 13th ఎలక్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా ప్రీ ఎలక్షన్స్లో ఏమేమి యాక్టివిటీస్ పోలీసులు చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నాము. మావోయిస్టు సంబంధించింది కానీ, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ సంబంధించి కానీ, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి కానీ, ఐడి లిక్కర్ అండ్ IMFL లిక్కర్ సంబంధించింది కానీ, గాంజా సంబంధించి కానీ, ఇవన్నిటికి సంబంధించి అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మీరందరూ ఎవరైతే ఇప్పుడు డిఫరెంట్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. నిజానికైతే మీరందరినీ రౌడీ షీట్ అని మీ మీద షీట్ పెట్టడం అనేది నాకే మంచిగా అనిపించట్లేదు. అందుకని మీరందరినీ చైర్లు వేసి కూర్చోబెట్టాను. నా యొక్క పద్ధతి వేరేగా ఉంది. మనిషిని ఒక గొడ్డునైతే ఎంతసేపైనా కొట్టవచ్చు. ఒక గొడ్డుని కట్టెతోన కొట్టి మనం దాన్ని చక్కగా చేస్తాం. కానీ మనిషి మనకు తెలివి ఉంది. మనం ఒక సమాజంలో నివసిస్తున్నాం. సమాజంలో ఒక చట్టం ఉంది. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మాకు ఉంది. ఆ చట్టం మాకు కూడా వర్తిస్తుంది. ఈరోజు చూడండి, కొంతమంది ఆఫీసర్స్ని కూడా, పోలీస్ ఆఫీసర్ని కూడా హైదరాబాద్లో అరెస్టులు కూడా చేస్తున్నారు. చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. అది ఎంత పెద్దోడైనా సరే. మన ఇండియాలో హైయెస్ట్ పోస్ట్లో ఉన్నవాళ్ళు కూడా అరెస్ట్ కాబడ్డారు. అంటే మన చట్టం అంత పవర్ఫుల్గా ఉంది. మన కోర్ట్స్ అంత పవర్ఫుల్గా ఉన్నాయి. అంత నిజాయితీగా, న్యాయంగా ఉన్నట్టు పాలు నీళ్ళు క్లియర్గా చేసేస్తారు. ఏదైనా సరే అన్యాయం జరిగిందంటే న్యాయానికి ఒక 100 పాయింట్లు అనుకుంటే అన్యాయం 99 పాయింట్ల వరకు గెలుస్తూ రావచ్చు. అన్యాయమే గెలుస్తుంది. కానీ మీరు ఈ చరిత్రలో చూడండి, ఇప్పుడు కూడా చూడండి, 99 పాయింట్ వరకు అన్యాయం గెలిచిన లాస్ట్ మూమెంట్లో విత్ హై స్పీడ్, రాకెట్ స్పీడ్లో న్యాయం వచ్చి 100 పాయింట్ కొట్టేస్తుంది. మనం చూస్తున్నాము కోర్టులలో యావజ్జీవ కారాగార శిక్షలు పడుతున్నాయి. ఈ మధ్య కోర్ట్స్ ఉరి శిక్షలు కూడా వేస్తున్నాయి.
సో మీ అందరికీ సింగిల్ వార్నింగ్ ఏంటంటే, మీరు ఇప్పుడు నుంచి ఈ ఎలక్షన్లో కాదు, నేను ఈ ఎలక్షన్ సంబంధించి చెప్పట్లేదు, నా దగ్గర ఉన్న లిస్ట్ 218. మంచిర్యాల టౌన్లో 19 ఉన్నారు, సిసి నస్పూర్లో 13, హాజీపూర్లో 5, లక్షతిపేట 4, దండేపల్లి 15 మంది, జన్నారం 2, శ్రీరాంపూర్ 10 మంది, జైపూర్ 6, భీమారం 3, చెన్నూరు 8, కోట్పల్లి 8, నీల్వాయ్ 8. ఇట్లా మొత్తం చెన్నూరు సబ్ డివిజన్లో 43 మంది, మొత్తం కలిపి 218 మెంబర్స్ ఇన్ మంచిర్యాల జోన్. మా పిలుపు విని వచ్చినారు. మీ అందరికీ మీ అందరి మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. మీరందరూ మంచిగా ఇప్పుడు ఏదో ఒక పని చేసుకొని బతుకున్నారు. మీరు సమాజంలో చిన్న పని కాదు, పెద్ద పని కానీ ఫీల్ అవ్వకండి. ఇక క్రైమ్ అనేది వద్దు, మీరే ఒక క్రైమ్కి స్టాపర్గా ఉండాలి, మీరే క్రైమ్ స్టాపర్గా కావాలి. ఎవరైనా క్రైమ్ చేస్తుంటే, అరే నేను క్రైమ్ చేశాను, నేను ఎంత అనుభవించాను, ఈరోజు నాకు రౌడీ షీట్ అని పేరు ఉంది, ఇక రౌడీ షీట్ అన్నప్పుడు ప్రతిసారి అయినప్పుడు నన్ను పిలుస్తున్నారు అంటే మీకు అవమానంగా లేదా? 10 years ఎవరికైతే మంచి ప్రవర్తన ఒక కేసులో కానీ ఉండకుండా మంచి ప్రవర్తన ఉంటే నేను కన్సిడర్ చేస్తా మీ రౌడీ షీట్ తీసేయడానికి. ఆ పవర్ మాకు కూడా ఉంది. 218కి 218 0 కావాలి. 0 కావాలంటే మీరు మంచి ప్రవర్తనలో ఉండాలి. ఎలక్షన్లో కానీ, ఎలక్షన్ సంబంధించి చెప్పట్లేదు, నేను ఎలక్షన్ సంబంధించి చెప్పట్లేదు, మొత్తం టోటల్గా ఫర్ ఎవర్ ప్రవర్తన పరంగా పూర్తిగా మారాలి. కొన్ని సంవత్సరాల్లో కానీ ఎప్పుడు కానీ ఎవరు వచ్చినా ఇక్కడ ఇంకా ఫ్యూచర్లో ఏ సిపి వచ్చినా ఏ డీసీపీ వచ్చినా రౌడీ షీటర్లను వెళ్ళండి అని అంటే, సార్ రౌడీ షీటర్లు లేరు సార్, మేము షాక్ కావాలి. ఎందుకు లేరు అంటే వాళ్ళకి ఎవరు ఒక్క రౌడీ షీటర్ కూడా తన ప్రవర్తన అంతా మార్చుకొని వేరే వాళ్ళకి ఆదర్శంగా ఉంటున్నారని చెప్పి చెప్పబడాలి. ఈ ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్ 2024 ఈ మంచిగా సేఫ్గా ఫేర్గా పీస్ఫుల్లీ మనం కండక్ట్ చేయడానికి ఇది ఒక ప్రయత్నం ఉంది. హ్యాబిచువల్ అఫెండర్, సస్పెక్ట్స్, రౌడీ షీటర్ అందరితోని ఇదే ఒకటి మాట, దట్ మీరు ఎక్కడైనా క్రైమ్లో ఇన్వాల్వ్ చేయకండి. నో వన్ షుడ్ బి ఇన్వాల్వ్ ఇన్ ఎనీ క్రైమ్. ఇక్కడ ఎవరైనా ఇన్వాల్వ్ అయితే మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఫ్రమ్ హోల్ డిస్ట్రిక్ట్స్, ఫ్రమ్ చెన్నూరు, బెల్లంపల్లి నుంచి కూడా ఉన్నారు సార్. కాంగ్రెస్ పార్టీ వారు మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనుకబడిపోయింది అనటం హాస్యాస్పదమని, ఇది వారి సంకుచిత రాజకీయ తత్వాన్ని సూచిస్తుందని టీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంకం నరేష్, పట్టణ అధ్యక్షులు గాది సత్యం అన్నారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంకం నరేష్ మాట్లాడుతూ, మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు వేల కోట్ల నిధులు తెచ్చి ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని, సాగు త్రాగునీటికి వరమైన ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం మాజీ ఎమ్మెల్యే పదవీ కాలంలోనే పూర్తయిందని, గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా 30,000 ఎకరాలకు సాగునీరు అందించే పథకం కూడా ఆయన పదవీ కాలంలోనే జరిగిందని, అంతేకాకుండా మంచిర్యాల పట్టణంలో బైపాస్ రోడ్డు, రైల్వే అండర్ బ్రిడ్జి, పట్టణ రోడ్ల వైడనింగ్, పట్టణంలోని కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సిగ్నల్ కేంద్రాలు, సింగరేణిలో వేలాది మందికి ఇండ్ల పట్టాలు, రాజీవ్ నగర్లో 800 మందికి ఇళ్ల పట్టాలను మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు చేతుల మీదుగానే ఇవ్వడం జరిగిందన్నారు. ఇదంతా అభివృద్ధి కాక మరేమిటని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గాది సత్యం మాట్లాడుతూ, నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ వారు ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు 200 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించి పట్టణంలో అభివృద్ధి పనులు చేశారని అంటున్నారని, వారు తెచ్చిన 200 కోట్ల నిధులకు సంబంధించిన జీవోలు, ప్రొసీడింగ్లు ఏమైనా ఉన్నాయా, ఉంటే పత్రిక ముఖంగా చూపాలని ఆయన ప్రశ్నించారు. నిజానికి ప్రస్తుతం పూర్తి చేసిన అభివృద్ధి పనులన్నీ గత టీఆర్ఎస్ కాలంలోనే నిధులు శాంక్షన్ అయి ప్రారంభోత్సవం జరిగినవేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పదవి చేపట్టిన ప్రేమ్సాగర్ రావు నియోజకవర్గానికి చేసింది ఏమిటో చెప్పాలని, సాగునీటికి కరువై పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇది వారికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాపై బురద చల్లటం మానుకొని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారిని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. 20 సంవత్సరాలు వెనుకకెళ్ళిపోయింది మంచిర్యాల పట్టణం, మంచిర్యాల కాన్స్టిట్యున్సీ అని చెప్పడం జరిగింది. ప్రజలు బుద్ధి చెప్పిందని చెప్పడం జరిగింది. మరి మిత్రులు డెవలప్మెంట్ చేసిందా చేయలేదా, మీ కంటికి కనబడుతున్నాయా కనబడతలేవా మీరు తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉన్నది. ఇప్పుడు చూసుకుంటే
ప్రతి గ్రామంలో చూసుకోండి, ప్రతి పట్టణంలో చూసుకోండి, ప్రతి మున్సిపాల్లో చూసుకోండి, ప్రతి గల్లీకి ప్రతి వాడకు రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు పోల్స్ కానీ, అభివృద్ధి కానీ కొన్ని వందల వేల కోట్ల రూపాయలతోని డెవలప్ చేసిందంటే అది దివాకర్ రావు గారి వల్ల కాదా అని అడుగుతున్నా. ఇది అభివృద్ధి కాదా అని అడుగుతున్నా. అంటే మీరు చెప్పే విషయం ఎట్లుందంటే దొంగ అన్నట్టుంది తప్ప ఈ అభివృద్ధి అనేది ఎన్ని వేల కోట్లు చేస్తే ఈ డెవలప్మెంట్ జరిగిందో ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం మీకున్నది. ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది దివాకర్ రావు గారి పుణ్యం కాదా అని అడుగుతున్నా. అట్లాగే గూడెం రమా సత్యనారాయణ లిఫ్ట్ ఇరిగేషన్ 30,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తుందంటే అది దివాకర్ రావు గారు చేసిన విషయం కాదా అని అడుగుతున్నా. మంచిర్యాలలో మెడికల్ కాలేజ్ అనేది కళ, మంచిర్యాల పట్టణ ప్రజల కళ, జిల్లా ప్రజల కళ, అది నెరవేర్చింది దివాకర్ రావు గారు కాదా అని అంటున్నా. అది డెవలప్మెంట్ కాదా అంటున్నా. ఏదైతే అండర్ బ్రిడ్జ్ తెచ్చిందో 2 టౌన్ ప్రజలు ఎంత అల్లాడిపోయిందో అండర్ బ్రిడ్జ్ చేసింది దివాకర్ రావు గారు కాదా అంటున్నా. అంతర్గ్రామ బ్రిడ్జిని శాంక్షన్ చేసి టెండర్ ప్రక్రియ చేసి పెట్టింది దివాకర్ రావు గారు కాదా అంటున్నా. ఆ రోజు మీరు అడ్డుపడ్డారు బైపాస్ రోడ్డుకు 15 కోట్లతోని బైపాస్ రోడ్ ఈరోజు వేస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంది, మంచిర్యాలకు ఎంత సుందరవదనంగా ఉంది బైపాస్ రోడ్డు ఈరోజు చూస్తాను. అది దివాకర్ రావు గారు తేలేదా అంటున్నాం. అట్లాగే చూసుకుంటే మంచిర్యాల పట్టణంలో 4 కూడళ్ళు పెడితే ఆ రోజు ఏమన్నారా మీరు, ఇరుగ్గా ఉంది, ఇబ్బందికరంగా ఉంది, చనిపోతానని చెప్పి. ఇప్పుడు మీరు ఏం చేస్తాను, ఇప్పుడు మంచిర్యాల పట్టణ ప్రజలు అక్కడ సెల్ఫీలు దిగుతాను, ఎంతో సుందరవదనంగా అయింది. అది డెవలప్ చేసింది దివాకర్ రావు గారు కాదా అని అడుగుతాను. ఎన్నో రోడ్డు వెడల్పు కార్యక్రమాలు తీసుకున్న దివాకర్ రావు గారు కాదా అంటున్నా. సింగరేణిలో ఎక్కడ కని విని ఎరగని రీతిలో పట్టాలు ఇప్పించిన ఘనత దివాకర్ రావుది కాదా అని అడుగుతున్నా. రాజీనగర్లో చూసుకుంటే 100 ఎకరాలకు పైబడి 8,000 మందికి ఇండ్ల జాగలు ఇచ్చిన గనుడు దివాకర్ రావు గారు కాదా అని అడుగుతున్నా. ఐబీ అట్లాగే చూసుకుంటే ఎన్ని డెవలప్మెంట్, ఐబీ నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు 35 కోట్లు శాంక్షన్ చేసి టెండర్ చేయించిన ఘనత దివాకర్ రావుది కాదా అని అడుగుతున్నా. 4 కోట్లతోని డాంబర్ రోడ్లు నువ్వు అచ్చి రాగానే చేసినట్టు అర్రిబరి చేయించిన ఆ వర్క్ దివాకర్ రావుది కాదా అని అడుగుతున్నా. 15 కోట్లు TUFIDC నుంచి చేయించిన 2 టౌన్కు 60 ఫీట్ల రోడ్డు అయాన్ని శాంక్షన్ చేసి సిరాజ్ అనే కాంట్రాక్టర్కు వచ్చిన 54 కోట్ల వరకు దివాకర్ రావు తెచ్చింది కాదా అని అడుగుతున్నా. డెవలప్మెంట్ అంటే ఇంకెట్లుంటుంది అని చెప్తాను. 100 రోజులలో మీరు ఏం చేసిండ్రు, మేదో చేసినాం అని అంటాను. అయితే మీరు ఏం చేసిండ్రు అనేది ప్రూఫ్తో సహా, ఆధారంతో సహా, మీరు జీవులతో సహా మీరు ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత మీకున్నది. మీరు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకున్నది. 202 కోట్లు మీరు ఎక్కడి నుంచి తెచ్చిందో ప్రజలకు చెప్పాలి. తప్పుడు మాటలు చెప్పి ప్రజలు నమ్మవాళ్ళకి ఇచ్చే కార్యక్రమం మీరు చేయొద్దు దయచేసి. మీరు జీవోతో మేము ప్రతి జీవో మా దగ్గర ఉన్నది. ఎనీ టైం 24 అవర్స్ మీ ఏ వరకు ఎక్కడ ఏంది ఏదన్నా అడగండి. నిద్ర నుంచి లేపితే ప్రతి అభివృద్ధి కోసం నేను చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఏ జీవో ప్రకారం తెచ్చిందో మీరు చెప్పాల్సిన అవసరం ప్రజలకు ఉంది. 202 కోట్లు మీరు ఎక్కడి, ఏదైతే DMFT నిధులు ఉన్నాయో అన్ని వర్కులు దివాకర్ రావు గారు శాంక్షన్ చేసిన 430 వర్కులను క్యాన్సిల్ చేయించి అదే వర్కులను మీరు మళ్ళా టెండర్లు పిలుస్తాండ్రు. మీరు క్యాన్సిల్ చేసిన వర్కును జీవో చేంజ్ చేసి ఇస్తే మీరు తెచ్చినట్టు కాదు. వివిధ ప్రాంతాల కాకుండా మహారాష్ట్ర వెళ్ళే వాళ్ళకు కూడా అత్యంత సౌకర్యం అని చెప్పేసి గతంలో BRS ప్రభుత్వంలో గౌరవ KCR గారి నాయకత్వంలో అంతర్గాం బ్రిడ్జి 164 కోట్లతోని శాంక్షన్ చేయించి టెండర్ అయ్యి సాయిల్ టెస్ట్ అయ్యి అన్నీ అయినటువంటి సందర్భాలలో అక్కడక్కడ ప్రెస్లో కావచ్చు, అక్కడక్కడ ఆ బ్రిడ్జిని చేంజ్ చేస్తున్నటువంటి తెలిసినటువంటి సందర్భాలలో ప్రెస్ మీట్ పెట్టి ప్రజల పక్షాన ఆ బ్రిడ్జి ఇక్కడైతేనే అందరికీ సౌకర్యంగా రాబోయే తరాలకు ఈ మంచిర్యాల పట్టణానికి, మంచిర్యాల పట్టణ భవిష్యత్తు దృష్ట్యా ఇక్కడ కడితే బాగుంటుందని కోరడం, విజ్ఞప్తి చేయడం జరిగింది తప్ప వేరే కళ్ళబొల్లి కాబులు చెప్పి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పినట్టు మీరు ఏదైతే వ్యతిరేకంగా ఎదురుదాడి చేయాలనే భావన కాంగ్రెస్ నాయకులకు ఉన్నదో అది శుద్ధ తప్పు. ఎందుకంటే మీరే చెప్తున్నారు మంచిర్యాల పట్టణానికి సంబంధించినటువంటి బైపాస్ రోడ్లు కావచ్చు, 2 ఫ్లైఓవర్లు కావచ్చు, ఇవన్నీ చేస్తామని ఎన్నికల ముందు కావచ్చు ఈ మంచిర్యాల పట్టణాన్ని సర్వాంగ సుందరంగా విజన్ 2050 వరకు మేము అభివృద్ధిలో అప్పటి వరకు గుర్తుండే విధంగా చేస్తామని మీరు ఏదైతే ఆ రోజు మాటలు చెప్పినారో ఆ మాటలకు అనుగుణంగా అక్కడ బ్రిడ్జి చేస్తే దానికి తోడ్పడుతుంది. విత్తనం ఒకటైతే చెట్టు ఒకటి అవుతుంది అన్నట్టు ఏముండదు.
పార్టీ అలాంటిది, పార్టీలో ఉన్న నాయకులు కూడా ఆలోచన విధానం కూడా గట్లనే ఉంటుంది. కేవలం కార్యకర్త నుంచి మొదలుపెడితే సీఎం గారు కూడా ఆలోచన విధానం అట్లే ఉంది. ఏమన్నంటే ప్రభుత్వం వాళ్ళు ప్రతిపక్షాల మీద, గౌరవ కేసీఆర్ గారి మీద అక్కడ ఇక్కడ ఎవరైతే ఓడిపోయారో ఇక్కడ నాయకుల మీద ఎదురుదారు తప్ప మేమేం చేస్తున్నాం అనేది మర్చిపోయి ఎదురు ప్రకటనలు చేస్తుండ్రు. ఇవాళ సోదరులు చెప్పారు 100 రోజులల్లా గతంలో 270 కోట్లని పెద్దలు, మీ పెద్దలే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి 270 కోట్లు మేము ఈ 100 రోజుల్లో పనిచేసిన నియోజకవర్గానికి అని చెప్పే విధంగా ఏదైతే ఉన్నదో, అదే కాకుండా నిన్న ప్రెస్ మీట్ పెట్టి 200 కోట్లు 202 కోట్లు ఈ నియోజకవర్గం స్థాయిలో మేము ఖర్చు చేసినామని చెప్తున్నారు. మీరు ఏదైతే గ్రీన్ ఫీల్డ్కి సంబంధించిన జీవో తీసుకొచ్చి నవంబర్ 30 తారీఖు ముందు ఏదైతే డిసెంబర్ 30 తారీఖు ముందు నవంబర్ 30కి ముందే జీవో వచ్చిందని చెప్పారో వాస్తవం. అది గ్రీన్ ఫీల్డ్కి సంబంధించింది అక్కడ జరిగిన మాట వాస్తవం. కానీ ఏదైతే ఆ జీవో చూపెట్టినట్టు మీరు ఇప్పుడు సోదరుడు నరేష్ చెప్పినట్టు ఒక జీవోను చేంజ్ చేసి రంగంపేటకు సంబంధించినటువంటి జీవో 12 కోట్లు తీసుకొస్తే దానికి స్లాటర్ హౌస్ సంబంధించిన 1,50,00,000 ఇది 12 కోట్లే సేమ్ జీవో చేంజ్ చేస్తే బాగుండదని చెప్పేసి మభ్యపెట్టే విధంగా ఆ 1,50,00,000 కలిపి 13,50,00,000 జీవో నెంబర్ చేంజ్, జస్ట్ పైసలు మాత్రం అవే పైసలు. ఒకవేళ మీరు స్వయంగా డబ్బులు తీసుకొచ్చినట్టయితే 202 కోట్లు ఏ జీవో ద్వారా ఎక్కడ ఏ ప్రభుత్వం ఏ వర్గం నుంచి ఎక్కడ నుంచి డిఎంఎఫ్టా ఏ నిధులు వచ్చినాయో మీరు తెలియజేయాల్సిన బాధ్యత, శ్వేతపత్రం విడుదల చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. సరే 200 కోట్లు ఇప్పుడే తెచ్చినామని చెప్తారు కదా, ముఖ్యంగా మీరు చెప్పినటువంటి ఈ మంచిర్యాలకు హామీ ఇచ్చినటువంటి కరకట్ట విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడతలేరు. మరి ఎన్ని కోట్లు తెచ్చారు, ఎప్పుడు తెస్తారు, ఎప్పుడు దాన్ని ఇప్పుడు ఈ 200 కోట్లు తెచ్చే బదులు దానికే తెచ్చి ఇలా కరకట్ట స్టార్ట్ అవ్వు కదా. కరకట్ట రేపు వర్షాకాలం వరకు కరకట్ట అయిపోతే ప్రజలు ముంపు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉందరు కదా. దృష్టిలో కోణంలో ఆ కోణంలో ఆలోచించారు తప్ప లేని పైసలు తెచ్చినాం. డిఎంఎఫ్టీ పాత నిధులు ఏదైతే ఉన్నాయో దానికి కొన్ని తోడై అవి తీసుకొచ్చి దాన్ని మేము తీసుకొచ్చినాం అనే విధంగా ఏదైతే చెప్పారో అది శుద్ధ తప్పు. రెండోది ఏదైతే ప్రజలు రైతులు పూర్తిగా ఈ రాష్ట్రంలో కానీ ఇక్కడ నియోజకవర్గంలో కానీ బ్రహ్మాండంగా ఉన్నారు, హార్దులు పడుతున్నారు, హ్యాపీగా ఉన్నారని ఏదైతే ఉన్నారో నిజంగా మీరు చెప్పింది మీ గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు వచ్చిన కాంతి రోజు ఇద్దరు చచ్చిపోతారు రైతులు ఆత్మహత్య చేసుకొని. మా సోదరు గోవిందు రవీందర్ రెడ్డి కావచ్చు ఈ నిరంతరం ప్రజల్లో తీసుకుపోతారు. పాపం ఎంత అంటే రైతుల గోస అదొక గోస. రానున్న పార్లమెంటు ఎన్నికలలో ప్రజలు ఎవరూ కూడా భయభ్రాంతులకు గురికాకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని రెబ్బెన సీఐ చిట్టిబాబు అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ పోలీసు ఆధ్వర్యంలో బుధవారం రోజున తిర్యాని మండల కేంద్రంలో సీఆర్పీఎఫ్ బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మారుమూల మండలమైన తిర్యాని మండల కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగిందని, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలందరూ ఎటువంటి భయం లేకుండా తమ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకోవాలని తెలిపారు. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. ప్రజలు, యువకులు ఎవరూ కూడా అసాంఘిక శక్తులకు సహకరించవద్దని పేర్కొన్నారు. యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఉన్నత చదువులు చదివి సమాజంలో ఎదగాలని, ఎవరైనా అనుమానాస్పదంగా తిర్యాని మండలంలో కనబడితే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని తెలిపారు. అది ప్రజల బాధ్యత అని, ప్రతి పౌరుడు యూనిఫామ్లోని పోలీసు అని చెప్పి గుర్తుంచుకుని బాధ్యతగా మెలగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిర్యాని సీఆర్పీఎఫ్ కమాండెంట్ రాకేష్ కుమార్, ఎస్ఐ రమేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, రఘునాథ్ వీరబెల్లి బెల్లంపల్లిలోని బజార్ ఏరియా పర్యటించిన సందర్భంగా రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబాన్ని, గడ్డం వివేక్ కుటుంబాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒక కుటుంబం పరిపాలించి పతనమయ్యారని, ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి గడ్డం కుటుంబం పరిపాలించడానికి వస్తున్నారని ఎద్దేవా చేశారు. గత 30 సంవత్సరాల తాతల కాలం నుండి మనవలు, మునిమనవళ్లు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని గడ్డం వెంకటస్వామి కుటుంబం పరిపాలిస్తూ కోట్లకు పడగలెత్తారని, అధికారంలోకి వస్తే దోచుకొని దాచుకునేదే తప్ప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. బీజేపీ పార్టీ తరపున తమను గెలిపించినట్లయితే మోడీ నేతృత్వంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని దేశ రక్షణ, సంక్షేమంతో పాటు ప్రజలను అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకువెళ్తానని పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ తెలిపారు.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి పోలీసు ఎన్నికల నిర్వహణ కోసం భారీ బందోబస్తులు ఏర్పాటు చేసినట్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రజల సహాయ సహకారాలు ఎంతో అవసరమని అన్నారు. ప్రజలు పోలీసులకు అన్ని విధాలా సహకరించాలని కోరారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు సహకరించాలని, ఏదైనా సమస్య ఏర్పడినట్లయితే 1950 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని తెలిపారు. రాష్ట్రంలో కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకో లాంటి కార్యక్రమాలు చేయకూడదని, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాలలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బెల్లంపల్లి డివిజన్ పరిధిలో ఎలాంటి బెల్ట్ షాపులు నిర్వహించకూడదని, ఎవరైనా బెల్ట్ షాప్ నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కవాతులో మందమరి సీఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్, దేవాపూర్ ఎస్ఐ ఆంజనేయులు, రామకృష్ణపూర్ ఎస్ఐ రాజశేఖర్తో పాటు ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, కేంద్ర బలగాలు పాల్గొన్నారు. మందమరి సర్కిల్కు సంబంధించినటువంటి పోలీసు అధికారులు, సిబ్బందితో మందమరి పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించడం జరుగుతుంది. ఇది రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కవాతు చేస్తున్నాము. సో ఇది ప్రజలకు, ముఖ్యంగా ఓటర్లకి వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఇది చేయడం జరుగుతుంది. ప్రజలందరూ, ముఖ్యంగా ఓటర్లు, ఎన్నికల రోజు తమ యొక్క పవిత్రమైన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కవాతు చేయడం జరిగింది. సో అందరూ దయచేసి మీరు ఎలాంటి ఒత్తిడికి, ఎవరి యొక్క ఒత్తిడికి గురి కాకుండా, ఏదైనా ప్రలోభాలకు గురి కాకుండా ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనవి చేస్తున్నాం. అందుకొరకే ఈరోజు ఈ కవాతు నిర్వహించి మీ లోపల ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి మేమున్నామని చెప్పడానికి ఈ కవాతు చేయడం జరుగుతుంది. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ అలువేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 24వ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అలువేలు మంగ వెంకటేశ్వర స్వామివార్లకు చక్ర స్నానాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. చక్ర స్నానం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకలను కన్నుల పండుగగా తిలకించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని టెంకాయలు కొట్టారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా సాయంత్రం వేళ కొత్తగూడెం సింగరేణి డైరెక్టర్ E&M అధికారి సత్యనారాయణ, శ్రీరాంపూర్ CHPD GM దాసరి వెంకటేశ్వరరావులు స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు అందుకున్నారు. అంతకుముందు మహిళల కోలాటాలతో సింగరేణి అధికారులకు భారీ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ AGM రామలింగం, రిటైర్డ్ DGM AV వెంకటేశ్వరరావు, వేద పండితులు సముద్రాల కరుణాకర్, తిరువరంగం భరత్ కుమార్, అలహరి పరావస్సు నరేష్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ గుడి అప్పటికి ఇప్పుడు చూస్తే ప్రతి సంవత్సరం వచ్చినప్పటికీ ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం ప్రవర్తనం అవుతుంది. ముఖ్యంగా గుడి ఎన్నడ ప్రవర్తనం అవ్వాలంటే మెయిన్ అంటే ఎందుకు బయట అందరూ రాజధానిలో పార్టిసిపేట్ చేసే భక్తులు ఎక్కువ ఉంటే దాని ప్రకారం గుడి అభివృద్ధి చెందుతుంది. సో మీ అందరికీ అందరూ పోరాటంలో ఇచ్చిన దాని ప్రకారం చేశారు. అట్లాగే డాన్స్ చేశారు, అవి కానీ పాటలు కానీ. అలాగే ఈ కార్యక్రమానికి స్వాములు కూడా చాలా పద్ధతిగా చేశారు. ఈ గుళ్ళో బ్రహ్మోత్సవాలు అప్పుడు నాకు వెళ్ళినప్పుడు అటెండ్ అయ్యామండి. కళ్యాణానికి 2 సార్లు అటెండ్ అయ్యాం. ఉన్నప్పుడు అది తర్వాత ఒకసారి ఎదుర్కొన్న కార్యక్రమం, ఒకసారి స్టార్టింగ్ రోజు వచ్చినట్టు గజారోహణ చేసినప్పుడు, అలాగే ఇవాళ ముగింపు కార్యక్రమం భాగంగా దాదాపు అన్ని కార్యక్రమాలు బ్రహ్మోత్సవం సందర్భంగా వీక్షించడం జరిగింది. ఇది ఎన్నో బ్రహ్మోత్సవం 24వ
స్వాతంత్రోత్సవాల సందర్భంగా ఇక్కడ ఆలైనటువంటి కోటేశ్వర గారు, వెంకటేశ్వర ఇంకా కమిటీ సభ్యులు, అట్లాగే ఈ గుడికి దక్షిణ పరిషత్ సహపాఠం ఇస్తున్నటువంటి డిఎం డి వెంకటేశ్వర గారు, అట్లాగే మహేంద్ర గారు, అట్లాగే ఇంకా ఈ ఏరియా వాళ్ళు అందరికీ, అట్లాగే బెల్లంపల్లి మండలంలోని కన్నాల 363 జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ హరికృష్ణ సూచించారు. ఇటీవల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో జాతీయ రహదారుల అధికారులు, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రమాదాలు జరుగుతున్న తీరు, నివారణ చర్యలపై విస్తృతంగా చర్చించారు. ప్రమాదాలకు కారణమైన యూటర్న్ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారిపై ర్యాష్ డ్రైవింగ్, ఇతర ప్రమాదాలు జరిగే రోడ్లు, వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. జాతీయ రహదారిపై ఉన్న వైన్ షాప్కు ఉన్న అనుమతులపై విచారణ జరిపించాలని మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డిని ఆదేశించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జాతీయ రహదారిపై ఇటీవల జరిగిన ప్రమాదాల్లో 7 మృతికి కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు మాస మురళి, చిలుక రాజనర్సులు ఈ సందర్భంగా ఆర్డీఓను కోరారు. బాధిత కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన వైన్ షాపును తొలగించాలని మాజీ సర్పంచ్ మంద అనిత కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్, జాతీయ రహదారుల అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. బెల్లంపల్లి మన మున్సిపాలిటీ పరిధిలోని కన్నాల గ్రామ శివార్లో నేషనల్ హైవే 363 మీద ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్లు జరుగుతున్న ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళ అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో ముఖ్యంగా ఈ రోడ్ యాక్సిడెంట్ ఎలా నివారించవచ్చో అనే అవగాహన సూచనలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో నేషనల్ హైవే వాళ్ళని కోరేది ఏమైందంటే స్టడ్స్ కానీ, సేఫ్టీ మెజర్మెంట్స్ అనే ఏర్పాట్లు చేయడం కోరనేది, అలాగే సెంట్రల్ లైటింగ్ కానీ ఇంకా ఏదైనా బెటర్ ఉంటే అలా చేయాలని కోరడం జరిగింది. దీనిలో భాగంగా అంటే వేరియస్ డిపార్ట్మెంట్ వరకు సూచనలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్సైజ్ నుంచి వైన్ షాపుల గురించి వాళ్ళ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే పోలీసు నుంచి ట్రాఫిక్ ఎట్లా కంట్రోల్ చేయడం, మిగతా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళ సజెషన్. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన కొయ్యాడ దేవేంద్ర శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ₹32,710తో పాలసీ ఏజెంట్ బొద్దున రమేష్ ద్వారా తీసుకుని 2 నెలల కాల పరిమితిలోనే గుండెపోటుతో మృతి చెందింది. మృతురాలు కుమారుడు కొయ్యాడ రాజకుమార్ నామినీగా ఉండటంతో ఇన్సూరెన్స్ సిబ్బంది వారు పాలసీ యొక్క బీమా నగదు ₹5,87,250 చెక్కును టేకుమట్ల గ్రామ పంచాయతీ ఆవరణలో మాజీ సర్పంచ్ గోనె నర్సయ్య సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజీఎం అట్ల సురేష్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ పాలసీలు అవసరమని పేర్కొన్నారు. సంపాదించే వ్యక్తులు ఏ కారణం చేత అయినా చనిపోతే కుటుంబాలకు అండగా ఉండటమే కాకుండా బీమా పాలసీలు చేయించుకున్న వ్యక్తులు మరణించిన తర్వాత కూడా కుటుంబీకులకు పాలసీ నగదును లబ్ధి చేయూతను ఇవ్వవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి బ్రాంచ్ మేనేజర్ వెంకటరాజు, మంచిర్యాల బ్రాంచ్ మేనేజర్స్ రాజు, స్వాతి, ఎగ్జిక్యూటివ్ నూనె ప్రశాంత్, మహేందర్, డీఓ వడ్లకొండ వివేక్, డీఓ చంద్రమౌళి, ఏజెంట్ లలిత, మాజీ సర్పంచ్ గోనె నర్సయ్య, కోఆప్షన్ మెంబర్లు బల్ల రాజెల్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల పరిధిలో టేకుమట్ల గ్రామంలో సర్పంచ్ నర్సయ్య గారి చేతుల మీదకెళ్ళి మరియు కోఆప్షన్ రాజెల్లు చేతుల మీదకెళ్ళి దేవేంద్ర గారు, ఈ గ్రామానికి చెందిన దేవేంద్ర గారు గత 2 నెలల క్రితం ₹32,000 ప్రీమియం కట్టి అనుకోకుండా హార్ట్ స్ట్రోక్తో చనిపోవడంతో నామినీకి వచ్చినటువంటి ₹5,80,000 చెక్కును ఈరోజు గ్రామ పంచాయతీ ఆవరణలో అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున చేసిన గ్రామస్తులందరికీ మరియు మా మంచిర్యాల బ్రాంచ్ మేనేజర్ రాజు గారికి, హైటెక్ సిటీ స్వాతి గారికి, అట్లాగే పెద్దపల్లి బ్రాంచ్ మేనేజర్ వెంకటరాజం గారికి ఈ పాలసీ చేపించినటువంటి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రౌడీ షీటర్లు ఇక ముందు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తన కలిగి ఉంటే రౌడీ షీట్ ఎత్తివేస్తాం. ప్రవర్తనలో మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తాం. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. మంచిర్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హయాంలోనే జరిగింది. పట్టణ అభివృద్ధిని జీర్ణించుకోలేక టీఆర్ఎస్పై బురద చల్లుతున్న కాంగ్రెస్ నాయకత్వం.
పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలి. రెబ్బెన సిఐ చిట్టిబాబు ఆధ్వర్యంలో తిర్యాని మండల కేంద్రంలో సిఆర్పీఎఫ్ బలగాలతో కవాతు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.